కాపు నేతగా ముద్రగడ పద్మనాభం రెడ్డికి పేరుంది. ఆయన రాజకీయ జీవితం దాదాపుగా 50 ఏళ్లు, అంటే అందులో 3 దశాబ్దాలకు పైగా కాపుల ఉద్యమం కోసమే అంకితం చేశారు. ఆయన తలుచుకుంటే ఈ రోజుకి ఉప ముఖ్యమంత్రి దాకా పదవులు దక్కేవి. అంతేకాదు, కాపులను కనుక తన రాజకీయానికి వాడుకోవాలని చూస్తే కనుక ముఖ్యమంత్రి పీఠానికే గురిపెట్టి ఉండేవారు. కానీ ఆత్మాభిమానం, పట్టుదల నిండుగా ఉన్న ముద్రగడ రాజకీయ పదవులనెప్పుడూ వద్దు అనే అనుకుని దూరంగా ఉండిపోయారు. ఆయన తన సొంత సామాజిక వర్గం కాపులను బీసీలలో కలపాలని కోరుతూ 3 దశాబ్దాలకు పైగా ఉద్యమిస్తున్నారు. దానికి కారణం 1966 దాకా ఏపీలో కాపులు బీసీలుగా జాబితాలో ఉండేవారు. కానీ ఆ తర్వాత దాన్ని రద్దు చేసి కాపులను ఓసీలుగా మార్చేశారు. దాంతో ఈ డిమాండ్ అప్పటి నుంచి ఉన్న ముద్రగడ లాంటి ఒక ఫోకస్ కలిగిన పొలిటీషియన్ చేతిలో పడే వరకు ఆ డిమాండ్ ఏపీ జనాల దాకా రాలేదు. ఆ మాటకొస్తే పాలకుల చెవిన కూడా సోకలేదు. మొత్తానికి చూస్తే ముద్రగడ కాపులను బీసీలలో చేర్చలేకపోవచ్చు, కానీ ఆ జాతిలో ఒక ఆవేదన, ఆక్రందన ఉందని, వారిలో అణగారిన బాధ ఎంతో ఉందని అందరికీ అర్థమైంది. అలా చేయడంతో ముద్రగడ సక్సెస్ అయ్యారు. ఇక కాపులను బీసీలలో చేరుస్తారో లేదో అన్నది ముందు కాలం నిర్ణయిస్తుంది. ఇదిలా ఉంటే కాపులలో మరో దీర్ఘకాలికమైన కోరిక ఉంది. తమ జాతి నుంచి ముఖ్యమంత్రి ఒకరు కావాలని ఎంతో మంది దిగ్గజ నేతలు కాపు సామాజిక వర్గంలో ఉన్నా వారంతా ఉప ముఖ్యమంత్రి దాకా వెళ్ళగలిగారు, కానీ సీఎం కాలేకపోయారు. ఆఖరికి ఎంతో ఆశలు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఉప ముఖ్యమంత్రి స్థానం వద్దనే నిలిచి ఉన్నారు. ఆయన చంద్రబాబునే మరో 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండమని కోరుతున్నారు. ఏపీ అభివృద్ధి తనకు ముఖ్యమని పవన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాపులకు ముఖ్యమంత్రి అందని పండేనా అన్న చర్చ సాగుతోంది. సరిగ్గా ఈ సమయంలో ముద్రగడ నోటి వెంట ఓ మాట వచ్చింది. ఆయన పట్టుదలతో అన్నారో లేక యాదృచ్ఛికంగా అన్నారో తెలియదు, కానీ తన మనవణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కూడా కావచ్చు. అయితే తన కుమారుడు గిరిని రాజకీయ వారసుడిగా ప్రకటించి ఆయన కోసం ఎంతో కృషి చేస్తున్న ముద్రగడ ముఖ్యమంత్రిగా కుమారుణ్ణి చూడాలని అనుకోవడం లేదు. తన మనవణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు. అంటే గిరి కుమారుడన్నమాట. ఈ రోజు చిన్నవారిగా ఉన్న వారిని రాజకీయాల్లోకి తెచ్చి మరో 2 దశాబ్దాల తర్వాతైనా ఏపీకి సీఎంగా వారు చేయాలని తాను చూడాలని బలంగా ముద్రగడ కోరుకుంటున్నారు. మరి ముద్రగడ కోరిక నెరవేరేది ఏ పార్టీలో అన్నదే చెప్పలేం. అదే సమయంలో ఆయన కొందరు తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారని, కుమార్తె క్రాంతి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే దూకుడు స్వరంతో నా మనవళ్లను, మనవరాళ్లను కూడా రాజకీయాల్లో దింపుతాను, వాళ్లను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళ్తానని ముద్రగడ సంచలన ప్రకటన చేశారు. తన కుమారుడికి తనకు మధ్య విభేదాలు సృష్టించాలనే ప్రయత్నాలు మానుకోవాలని కుమార్తెకు ఆయన హితవు పలికారు.